డబ్బు అనేది ప్రతి ఒక్కరిని ఎంత విచక్షణ కోల్పోయేలాగా చేస్తుంది ఈ మధ్యకాలంలో అని చెప్పొచ్చు. అంటే వేలు కాదు, లక్షలు కాదు, కేవలం 400 రూపాయల కోసం ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు ఓ వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే సింహాచలం దగ్గర చేతి బదులుకి ఓ 400 రూపాయలు తీసుకున్నాడు తిరుపతి. సింహాచలం వృద్ధుడు అయినా సరే ఏదో కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు, అయినా సరే చేతి బదులుకి అడిగాడు కదా అనేసి 400 రూపాయలు ఇచ్చి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చి అని అడిగిన పాపానికి ఆ వ్యక్తిపై అయితే పిడిగుద్దులు గుద్ది దాడి చేశాడు తిరుపతి. అయితే ఈ దాడిలో అంటే గాయాలు అయ్యాయి, అలానే ఈ నెట్టుకున్నారు, ఇద్దరు కూడా నెట్టుకునేటప్పుడు ఇతను కొలాయి దగ్గర పడిపోయాడు, తలకు కూడా గాయమైంది. అయితే ఈ గాయాలైనా సరే, తీవ్ర గాయాలైనా సరే ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి చూసేసరికి అయితే విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి అయితే ఈ ఘటన ఎందుకు ఇంత పని చేశావు, కేవలం 400 రూపాయల కోసమే, అంటే వృద్ధుడని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్ది ఓ వ్యక్తికి చావు కారణమయ్యారు అనేసి కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరైతే నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనపై అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం పాతరేగ గ్రామంలో అయితే ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే డబ్బు అనేది ఎంత దారుణానికి పాల్పడుతుందో మరొకసారి మనకి కళ్ళ కట్టినట్టు చూపించిందని అయితే చెప్పొచ్చు. డబ్బుల గురించి సార్, ఆ డబ్బులు మా తాతయ్య అడిగాడని వాళ్ళు కొట్టారు సార్. 400 అని సార్, 400 చెప్పాడు ముసలి. దేనికి గొడవ ఆడావు తాతయ్య అని అంటే 400 నాకు ఇవ్వాలని అడిగానమ్మా, దానికే నన్ను కొట్టారు అని అన్నాడు. పెద్దండి మాది పాత్రేకి వెళ్ళేది. 4 రోజుల కిందట ఇక్కడ చిన్న ఎమ్మెల్యేసి అని చెప్పి గొడవ అయింది. ఆ గొడవ రీజన్ వల్ల ఏమిటి కాడ అక్కడ తెలియదు, కానీ ఆ కథన అనేవాడు పెద్దండి తిరుపతి అనే అతను వచ్చి ఇక్కడ మా నాన్నని ఇలా వచ్చి గొడవ ఆడడం జరిగింది. ఆ గొడవలో ఏంది గొడవ అని చెప్పి వెళ్ళి మా తాతయ్యలు అడిగితే నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి మా తాతని తోచేయడం జరిగింది. దానివల్ల హెడ్కి ఇంజూరీ అయింది. హెడ్కి ఇంజూరీ అయింది. హెడ్కి ఇంజూరీ అవడం వల్ల చనిపోయి రక్తగాయంతో చనిపోవడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటే వేగంగా తీసుకుంటే కొంచెం మంచిదని కోరుకుంటున్నాను. మా ఆయన కొట్టి శుభ్రంగా పాల్కొచ్చింది చేయకొచ్చింది కట్టడి చూడడం దగ్గరికి నేనైతే నన్ను కూడా తిరిగేసి అక్కడ లేరండి.